ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 2026లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి. అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి. ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి. ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం. రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం 2026లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఈ ధనుర్రాశి వారికి వర్తమానంలో అర్ధ అష్టమ శని ప్రభావం ఉన్నది. మరి ఈ రాశి వారికి 2026 ఎలా ఉంటుంది అంటే అర్ధాష్టమ శని ప్రభావం, గురుడు భాగ్య సప్తమ స్థాన సంచారం గురుడు అంచేత వీరికి జూన్ నెల వరకు శ్రమైన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అంచేత శ్రమతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వివాహాది ప్రయత్నాలు, ఉద్యోగం మారే వివాహ విషయాలు, ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా అనుకోకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాదులు అవుతాయి, వేరే చోటకి వెళతారు, కాస్త శ్రమ పడవలసిన పరిస్థితి వస్తుంది. పదోన్నతులు వస్తాయి, మళ్ళా టెన్షన్గా ఉద్యోగాలు చేయాలి, కాస్త ఇబ్బంది పడాలి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, క్రయ విక్రయాదుల్లో కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ ఉన్న ధనాన్నంతా వెచ్చించడం, రుణ బాధలు చేయడం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అంటే మంచి జరుగుతూ శ్రమ పడేటువంటి అవకాశాలు జూన్ నెల వరకు ఉన్నాయి. జూన్ నెల తర్వాత మరింత శ్రమ పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలని జూన్ లోపలే పూర్తి చేయండి. జూన్ తర్వాత మాత్రం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాస్త బెటర్గా మీకు మళ్ళా అక్టోబర్ నవంబర్లో కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత మీ యొక్క ప్లాన్ ఇంకంతా కూడా జూన్, అక్టోబర్, నవంబర్లో ముఖ్యమైన వ్యవహారాలని చేయండి. విద్యార్థులకి ఈ ఒక్క ఇబ్బంది లేదు, ఎక్కువ శ్రమ పడాలి, అనుకున్నంత రాకపోవచ్చు. రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, చాలా శ్రమ పడవలసిన పరిస్థితి కూడా కనపడుతుంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వ్యవసాయదారులు అవ్వచ్చు, వారు చేసేటువంటి చేనేత వృత్తుల వారు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీకు ఆర్థికంగా పర్వాలేదు, కానీ శ్రమ అన్నది కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా అంటారా, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు అయితే చేయకూడదు. షేర్స్లో పెట్టుబడి పెట్టేయడం, అలా కొత్తవి తెచ్చుకోవడం, కొత్త సమస్యలు తెచ్చుకోవడం అనవసరం. ఎంచేత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చేత కొత్తగా వృత్తుల్లో పెద్దగా చేయకండి, ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి, పెద్ద ప్రాజెక్ట్స్లో గబగబా దూరకండి. సామాన్యంగా చేయడం, సామాన్యంగా ఉండడం చాలా బెటర్. అలా వెళ్ళారా ఇరుక్కుపోతారు, శ్రమ పడతారు. ఆ శ్రమకు మళ్ళీ మీకు బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాశి వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అంటే పరిహారాల్లో సంఖ్యలు అంటారా, 1, 4, 7 సంఖ్యలు వాడండి, 3 కూడా వాడచ్చు. రంగుల్లో
తెలుపు గోల్డ్ కలర్స్ వాడండి. ఆరాధనలో తప్పనిసరిగా శని భగవానుడిని పూజించండి. నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. చెట్లు జమ్మి చెట్టు చుట్టూ తిరగచ్చు. దానాల్లో తెల్లదానం చేయొచ్చు. మరి ప్రదక్షిణ అంటారా, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. మరి చిమిని బెల్లం కలిపి చిన్న చిన్న వంటలు చేసి కాకులకి ఆహారం పెట్టచ్చు. ఇంతేకాకుండా శని భగవానుడైనటువంటి మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు. తౌలుపాకుల దండని ఆంజనేయ స్వామికి వేయండి. సుందరకాండ పారాయణ చేయండి. చిన్న ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి. అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.